శ్రీనివాసరావు ఇక్కడ పెట్టచ్చా ఇంటి ముందు కోర్టుకి వెళ్ళారా, స్టేషన్కి వెళ్ళారా, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళారా? ఇంటి ముందు ఈ దరిద్రం ఉండకూడదు. గవర్నమెంట్ ఆక్యుపై చేసిన ల్యాండ్ అది వెనకాతల ఇల్లు కట్టుకున్నాడు. అవును. ఆ ఇల్లు కట్టుకుని దానికి టాయిలెట్లు అవన్నీ కూడా మనకి తెలుగు దగ్గరికి వచ్చేలా పెట్టేది. ఒక రోడ్ టైం ఇవ్వండి లేదా వెళ్ళిపోయింది కూడా మా కంట్రోల్ ఇల్లు మాట్లాడేది. ఓకే, పని చేయండి, తెలుగు తీసేస్తాం, మీ ఆ ఇల్లు కూడా పడగొట్టేయండి. ఓకే, రెండు అది పడగొట్టేద్దంటే తీసేస్తాం. అవును. ఇలాడండి, ప్రైజ్లాడండి. నా పేరు వేణు జోసఫ్ అండి. అదే మీ నెంబర్ చూసి నేను చేశానండి. అదే సమాధుల తోట అని చెప్పేసి నెంబర్ ఒకటి ఉన్నదండి ఒక వీడియోలోని. ఈ రాధా మనోహర్ దాస్ ఉన్నాడు కదా, డిచ్కి బాబా, ఈ పేరు చూడు, పేరు చూడరా, పీతల శ్రీనివాసరావు. పీతల శ్రీనివాసరావు ఆడికి పేరు కూడా పెట్టలేడు వాడు, గాడ్. ఎక్కడ చూడు మళ్ళీ నా నామమును మీరు నన్ను ఏం అడిగినో నేను చేతును. మరో పేరు అడగచ్చుగా, ఓ పేరు అడగచ్చుగా. నీకు పేరు పెట్టలేడు, పరలోకం ఎత్తాడు. ఊరండి ఇది మంది? రాజమండ్రి అండి. రాజమండ్రియా? ఈ సమాధుల తోట ఉన్నది కూడా రాజమండ్రిలోనేనండి? అవును సార్. ఓకే. అతను వీడియోలోని 50-50 గాడు ఆ వీడియోలోని ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఇది ఇక్కడ రోడ్డు మీద ఎందుకు ఉన్నది, మన ఇంటి ముందు ఎందుకు ఉన్నది, దీన్ని తీసేయండి, టైం ఇవ్వండి, తీసేసేయండి, కూల్చేసేయండి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అయితే ఇక దానికి అంటే మీరు కట్టారు అంటే మీది సమాధుల తోట, ఐ మీన్ అక్కడ మీ హ్యాండ్ ఓవర్ లో ఉన్నదని చెప్పేసి పోస్టర్ ఒకటి ఉన్నది కదా. అవును సార్. ఆ నెంబర్ చూసే నేను చేశానండి. ఓకే సార్. అయితే నో ప్రాబ్లం అండి. అయితే దానికి ఏమన్నా మీ ఇబ్బంది ఏమన్నా కలుగుతుందండి? యాక్చువల్గా ఇది మన ఎంఆర్ఓ దగ్గర పెట్టాం సార్. అదంతా కూడా గవర్నమెంట్ ఆక్యుపై చేసిన ల్యాండ్ అది. మనం అక్కడికి ఆ రోడ్లో వెళ్తుంటే అది బరిల్ గ్రౌండ్ సంగతి అది ఇప్పుడు కాదు, ఇప్పుడు బ్రిటిష్ టైం నుంచి ఉన్నది ల్యాండ్ అది. అవునవును. అది జనాలకి ఎవరికి తెలియట్లేదని అక్కడ క్లాస్ పెట్టాను. అవునవును. ఇది బరిల్ గ్రౌండ్ కి ఒక ఎక్కడ అంటే పలానా సిలువ ఉంటది, అలా వెళ్ళాలని చెప్పడానికి పెట్టాను. గుర్తుగా నాకు గుర్తుగా పెట్టాను. ఓకే. అయితే మనం కట్టిన తర్వాత వెనకాతల ఒక ఇల్లు కట్టుకున్నాడు. అవును. ఆ ఇల్లు కట్టుకుని దానికి టాయిలెట్లు అవన్నీ కూడా మనకి సిలువు దగ్గరికి వచ్చేలా పెట్టాడు. ఓకే. సో అప్పుడు మనం కంప్లైంట్ చేసాం వాళ్ళకి. వాళ్ళు వచ్చి చూసి వచ్చి చూసినప్పుడు మనం సర్వే పెట్టాం. అవును. సర్వే పెడితే అదంతా కూడా ఆక్యుపేషన్ అని చెప్పని అన్నారు. నిన్న మొన్న కూడా మా కమిటీ వాళ్ళు ఇల్లు మాట్లాడారు. ఓకే. పని చేయండి, సిలువు తీసేస్తాం, మీ ఆ ఇల్లు కూడా పడగొట్టేయండి. ఓకే. రెండు అది పడగొట్టేస్తానంటే తీసేస్తాం, అవును, అంతేగాని ఇది చేయడానికి అవదు అని చెప్పేసి అని అన్నమాట. ఓకే. అయితే ఇప్పుడు మీకేమి ఫోర్స్ ఏమి బలవంతం ఏమి అలాంటి ఏమి ఉందండి ఉందండి. అదే వాడు ఏం చేశాడంటే ఈ మనోహర్ దాస్ని ఇటువంటి వాళ్ళందరినీ పెట్టి ఏదో చేస్తున్నాడు. కానీ పర్వాలేదండి, సర్వే చేయండి. సర్వేలో ఎవరికి అన్యాయం కాకుండా న్యాయం చేయండి. అది గవర్నమెంట్ ఇది కనుక మేము తీస్తాం, దాన్ని తీసేయండి. తీసేస్తాం అది. ఓకే. దాన్ని తీసేసిన తర్వాత మేము తీసేస్తాం, లేదంటే దాన్ని కూడా తీసేయండి. అంతే కదండి. ఎంఆర్ఓ అడిగారు ఫస్ట్, అది సిలువు కట్టారా లేదా ఇల్లు కట్టారా అని అడిగారండి. ఓకే. ఫస్ట్ అదే కట్టారండి, అది కట్టిన 2 years తర్వాత మేము కట్టామండి అని అంటున్నాడు ఇంటి వాళ్ళు. ఓకే. మరి ముందు అది పెట్టినప్పుడు నువ్వు తీసేమని ఇప్పుడు పెట్టడం కరెక్ట్ కాదు కదా. అవును, కాదు అని చెప్పేసి అడిగారండి. అదే సార్ నడుస్తుంది. ఓకే. మీకు ఏదైనా ఉన్నా కాడా అంటే మీకేమన్నా బెదిరింపులు కానీ అవి ఏమైనా ఉన్నా కూడా క్రైస్తవ సమాజం అంతా కూడా మీ వెనకాలే ఉన్నది. మీ కొరకు మేము వాయిస్ రేజ్ చేయడానికి. ఎందుకనంటే వాడెవడో ఇప్పుడు వచ్చేసి ఏదో తీసేయాలని అనగానే తీసేయటం కాదు, ఎన్నో సంవత్సరాల నుండి ఉన్నదే. ప్లస్ ఆక్యుపైడ్ కనుక నో ప్రాబ్లం, మీరు స్టార్టింగ్ నుండి మీరు ఉన్నారు. అతను వచ్చిన తర్వాత దాన్ని చేయటం అనేది అది ఆయనకు ఉండాలి. ఇది సెలువు ఉన్నది, దీని వెనకాల నేను ఇల్లు కట్టుకోవచ్చా లేదా అనేది ఆయన ఇష్టం. గవర్నమెంట్ ఆక్యుపై చేసిన ల్యాండ్ అండి అది. అదే 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 ఆ న్యాయంలోని అంటే ఏదైతే రూల్ ఉంటుందో ఆ రూల్ ఇద్దరికి వర్తించాలి.
అవునండి. అది మీకు ఒకరికి మిమ్మల్ని ఒకరిని తీసేయమంటాము, ఆయన ఉంచుకోవడం అదే అయితే కుదరని పని అండి అది. అవునండి. అదే అదే సార్, నో ప్రాబ్లం. అదే వీడియో చూసిన తర్వాత నేను చేశాను అనమాట. నేను మీ వాయిస్ కూడా ఇస్తానండి, ఏం కాదు కదా. పర్వాలేదండి. సరే సార్, థ్యాంక్ యూ అండి.